నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు తదితర విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మా ప్రతినిధి దాత్రక్ దయాకర్ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం దయాకర్ గారు. నమస్కారం అండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు చేస్తున్న ఏర్పాట్లేమిటి? భారత ఎన్నికల సంఘం పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ ప్రకారం 4వ విడతలో ఎన్నికలు ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్, ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు, మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. జూన్ 6వ తేదీన ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుంది. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నకరికల్, తుంగతుర్తి, ఆలేరు, జనగాం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 2141 పోలింగ్ స్టేషన్స్, 8,94,789 మంది మహిళలు, 9,05,531 మంది పురుషులు, 73 మంది ఇతరులు కలిపి మొత్తం 18,03,98 ఓటర్లు. ఓటరుకు 2 కిలోమీటర్ల పరిధిలో పోలింగ్ కేంద్రాలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన మేర బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లు, వివిప్యాట్లు అందుబాటులో ఉంచనున్నారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన రోజు నుండి జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చింది. జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం 2009లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయగా ఆయనకు 5,04,103 ఓట్లు రావడం జరిగింది. అప్పటి ఉమ్మడి అభ్యర్థిగా సిపిఐఎం పార్టీకి చెందిన నోముల నరసింహయ్యకు 3,64,215 ఓట్లు రావడం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 1,03,978 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన బూర నరసయ్య గౌడ్ 4,48,245 ఓట్లు సాధించారు. సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలు కావడం జరిగింది. తిరిగి 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 5,32,795 ఓట్లు సాధించి టీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ బూర నరసయ్య గౌడ్ పై విజయం సాధించారు. కేవలం కొద్ది ఓట్ల తేడాతోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించడం జరిగింది. బూర నరసయ్య గౌడ్ కు 5,27,576 ఓట్లు రాగా కేవలం 5,119 ఓట్ల అత్యల్ప మెజారిటీ రావడం గమనించదగ్గ విషయం. కొద్దిగా రాజకీయ కారణాలతో బూర నరసయ్య గౌడ్ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో పట్టున్న వ్యక్తిగా బూర నరసయ్య గౌడ్ ను భారతీయ జనతా పార్టీ మొదటి లిస్టులోనే ప్రకటించడం జరిగింది. జిల్లాలోని బీబీనగర్ లో ఎయిమ్స్ ఆసుపత్రి 4వ వార్షికోత్సవం ఎలా జరిగింది? ఎయిమ్స్ బీబీనగర్ లో 4వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండగే, కాళోజీ నారాయణ మెడికల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా వారికి పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. వార్షికోత్సవం సందర్భంగా వైద్య విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఈ విద్యా సంవత్సరం వైద్య విద్యలో మంచి మార్కులు సాధించిన వారికి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ అందజేశారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్లు ఎలా నిర్వహించారు? జాతీయ లోక్ అదాలత్లను యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులలో నిర్వహించబడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 8 లోక్ అదాలత్ బెంచ్లను ఏర్పాటు చేసి 6,278 క్రిమినల్ కేసులు, 9 సివిల్ కేసులు, 17 ప్రీ లిటిగేషన్ కేసులు, టెలిఫోన్ రుణ బకాయిల కేసులు, 9 ఎస్బీఐ కేసులను, అత్యధికంగా ట్రాఫిక్ చాలాన్ కేసులను, మొత్తం 3,15,928 కేసులను పరిష్కరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయమూర్తి ఏ జయరాజు మాట్లాడుతూ రాజీయే రాజమార్గం అన్న సూత్రంపై న్యాయ సేవా అధికార సంస్థ చట్టం ద్వారా ప్రజలకు ఉచిత న్యాయం, న్యాయ విజ్ఞానం అందించడమే కాకుండా లోక్ అదాలత్ ద్వారా చిన్న చిన్న తగాదాలను రాజీ చేసుకుని స్నేహపూర్వక వాతావరణంలో ఉండడమే కాకుండా సివిల్ కేసులను కూడా పరిష్కరించుకుని తమ కుటుంబ శ్రేయస్సుకు, ఆర్థిక ప్రగతికి ఇది తోడ్పడుతుందని, లోక్ అదాలత్ లో వరకట్నం క్రిమినల్ కేసులోని 2 భార్యాభర్తలు వారి వివాదాన్ని విడనాడి తిరిగి వారి జీవన విధానంలో కలవడం జరిగిందని, మరొక క్రిమినల్ కేసులో తండ్రి, కొడుకు కలిసి జీవించేటట్టు రాజీ పడడం విశేషమని తెలిపారు. అదండి యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మా ప్రతినిధి దాత్రక్ దయాకర్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.